కానీ ఈరోజు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజీలు నేను పెట్టినప్పుడు రిజర్వేషన్లు పెంచాం. ఒకప్పుడు 14% రిజర్వేషన్ ఉంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత జనాభా దామాషా ప్రకారం 15-16% రిజర్వేషన్లు వచ్చాయి. దానివల్ల కాలేజీల్లో సీట్లు వచ్చాయి, ఇంకా అనేక విధాలుగా వచ్చాయి. ఈరోజు మొత్తం పోయినాయి. నేను ఒకటే ఆలోచించాను, మట్టిలో మాణిక్యాలు ఈ పేద పిల్లలు, పేదలు ఎక్కువ ఉండే వర్గం, దళిత వర్గం, వీళ్ళు కానీ బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారనే ఉద్దేశంతో నేను ఆ రోజు మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇప్పించాను. ఇంకో పక్క 12-14-15 లక్షలు పెట్టి విదేశ విద్య కింద మీ అందరికీ ఏ యూనివర్సిటీకి పోవాలన్నా చదివించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క యూనివర్సిటీలో స్కాలర్షిప్లు, ఒక కోర్స్ చేస్తే ఇంకొక కోర్స్ చేసినా పర్వాలేదని స్కాలర్షిప్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అన్ని పోయినాయి. కడాన మీరు ఒకసారి చూస్తే అందరూ రాష్ట్రంలో ఉండే యువతంతా కూడా ఒకటికి అలవాటైపోయారు. గంజాయి బ్యాచ్ లేకపోతే బ్లేడ్ బ్యాచ్. ముందు గంజాయి, తర్వాత బ్లేడు. ఇది ఈరోజు పాలన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే రాష్ట్రానికి ద్రోహం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు రాజేష్ గారు ఏ విధంగా అయితే, మహాసేన రాజేష్ గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మన అందరం కూడా కలవాలని చెప్పి అన్నారు. దీన్ని నేను స్వాగతిస్తున్నా. మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉండే యువత ఆలోచించాలి, రాజకీయ నాయకులు ఆలోచించాలి. మీ స్వార్థమే కాదు మీకు కావాల్సింది ఒక సైకో ముఖ్యమంత్రి, ఒక ఉన్మాది ముఖ్యమంత్రి పదవికి వస్తే ఏం జరిగిందో చేసి చూపిస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.